మహాగణుడవు పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, గొప్ప దేవుడు నాయన, మీ కుమారుడు లోకేష్ గారిని నాయన ప్రేరేపించి తన కుమారుడు యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని తండ్రి, తన కుటుంబమే ఆనందపడక మాలాంటి వారందరినీ కూడా తండ్రి సమాజముగా కూర్చి విలువైన మీ మాటలను నాయన మీ కుమారులు మా అన్నయ్య అయినటువంటి సంతోషన్నయ్య గారి నోట నుండి ప్రాంతపు వాసులకు వినిపించుటకు నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేరువచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవులను, గ్రహింపగల మనస్సును దయచేయండి. చెప్పుకోవాలి, ఎందుకంటే దానిలన్నయ్య దగ్గర నేను వాక్యం నేర్చుకున్నాను చాలా కాలం. మరి వారు ఈ సభకి అధ్యక్షగా ఉండి నడిపించడం అనేది చాలా సంతోషం. మరి అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడు రాజేష్ గారికి, సిబిటి లెక్చరర్ రాజమండ్రి వారికి, అదేవిధంగా కోఆర్డినేటర్ పెద్దిరాజు, తమ్ముడు పండు లెక్చరర్ జంగారెడ్డిగూడెం, కరస్పాండెంట్ రాజు గారు జంగారెడ్డిగూడెం, అదేవిధంగా తమ్ముడు రాము గారికి, సిస్టర్ మున్ని గారికి నా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, జన్మని ఇదైతే దానిపై హక్కు ఎవరిదనే ముఖ్య వాక్య సందేశంలోకి వెళ్ళే ముందుగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ గ్రామంలో పుట్టి పెరిగి కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని అవిశ్రాంతంగా దేవుని సేవలో కొనసాగుతూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు, లోకేష్ కానీ నేను కానీ, ఇంకా దేవుని పనిలో కొనసాగుతూనే మేము ఎందుకు ఇలాగ ఉన్నాము అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంకల్పం ఏంటో మా అందరికి అర్థమైంది. మాకు చాలామంది ఈ మార్కంపాడు గ్రామంలో చాలామంది దేవుని మాటలు నేర్చుకుని తర్ఫీదు పొంది ఉన్నవారు ఉన్నారు. ప్రియులారా, దేవుని సంకల్పం అనేది చాలా గొప్పది. ప్రతి మనిషి కూడా ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి భూమి మీద పుట్టిన వారమే. బైబిల్ ఈ విషయంలో చాలా క్లారిటీగా, స్పష్టంగా రాసి ఉంది. ఏ గ్రంథంలోనూ, ఏ పుస్తకంలోనూ మనిషి యొక్క గొప్పతనాన్ని గురించి, ఔన్నత్యాన్ని గురించి చెప్పబడలేదు. కేవలం బైబిల్లో మాత్రమే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనందరికీ బాగా తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో 4-6 వచనాలు, ఇది ప్రతి చోట ప్రతి సంఘంలో మనం మాట్లాడుకున్న మాటే. బాగా నానుడి అలవాటు మనకిది. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాటలకి ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పం మనిషి పట్ల ఎప్పటి నుండో ఉందో అది పౌలు గారి ద్వారా దేవుడు పలికించిన మాట. చదవండి ఒకసారి. ఎట్లనగా, తన ప్రియుని యందు, ఏమంటే జాగ్రత్త వినండి, ఎందుకంటే చాలా కష్టమైనటువంటి సెంటెన్స్ అండి ఇది. తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు వారండి, తండ్రి అయిన దేవుని యొక్క తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని
మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అమ్మ బాబు, చాలా పెద్ద సెంటెన్స్ అండి ఇది, నాన్ స్టాప్ కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన కోసము నిర్ణయించుకున్నాడు అని పదం రాసి ఉన్నా చూసారా. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎవరు అంటే ఆ తన అనే పదములో ఆ ప్లేస్లో ఎవరిని పెట్టుకోవాలంటే తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క మన యొక్క కన్న తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన తన కోసము మనలందరినీ నిర్ణయం చేసుకున్నాడు. ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునుపే తన కోసం మనలను ఏం చేసుకున్నాడు? నిర్ణయించుకున్నాడు. మీరు బాగా వినాలి, నిర్ణయించుకున్నాడు. ఏమండి, నిర్ణయించుకున్నాడు అంటే అర్థం ఏంటండి అమ్మా? డిసైడ్ అయిపోయాడు, కన్ఫర్మ్ అట. తన కోసం నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే నిర్దోషులము పరిశుద్ధులు ఉండాలి. ఎవరి ద్వారా అయ్యంటే యేసుక్రీస్తు ద్వారా తన ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను తన ఎదుట మనం నిలబడాలి, ఉండాలి. ఏమండి, అంటే ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి ఈ పదము చాలా చాలా ఏమండి మనిషి యొక్క బ్రతుకు పరమార్థాన్ని వివరించేది, మనిషి యొక్క బ్రతుకు విలువను తెలిపేది. ఏమండి, నీ జన్మ నీదైతే దానిపై హక్కు ఎవరిది అనేది చక్క మంచి సందేశాన్ని మనం అన్ని ద్వారా విందామండి. ఏమండి, తన కోసము నిర్ణయించుకున్నాడు అంటే ఏమండి, భూమి మీద ఉన్న ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుడు నిర్ణయించుకుంటేనే భూమి మీద పడుతున్నాడు అని అర్థమండి. దీని అర్థం ఏంటంటే తెలుసా? ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఈ భూమి పుట్టలేదు అంటున్నాడు. జగత్తుకి పునాది పడలేదు, బేస్మెంట్ శంకుస్థాపన జరగలేదు అంటున్నాడు. అప్పుడు నిర్ణయించుకున్న ఈ మనుషులందరినీ నాకు కావాలి అని అప్పుడు నిర్ణయించుకున్నాడా? ఏమండి, ఎంత ఆశ్చర్యం అండి నిజంగా అండి. చూసారా అంటే ఎలా ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఏమండి, మా చిన్నప్పుడు అండి కమతాల నుండి అండి, కమతాలు అంటే భూమి అంటే పాలేర్లు అంటారు. పాలేర్లు సంవత్సరానికి 20 బస్తాలు 30 బస్తాలు వడ్ల గింజకి అని ఊడుగుని చేస్తారండి. ప్రొద్దున్నే లేస్తారు, అర్ధరాత్రి వరకు 10-10:30 వరకు అక్కడే పనిచేస్తారండి. వాకులు ఊడమంటే వాకులు ఊడుతారు, కొండలు తోమంటే కొండలు తోముతారు, కళ్ళాపు వేయమంటే వేస్తారు. వీడు మగవాళ్లే, నిద్రపోరు. ఇప్పుడు పొద్దుపోయాక 10:30-11 గంటలకు వస్తాడండి ఇంటికి. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా అంటే ఆ సంవత్సరం కాలం పాటు తన కోసం నిర్ణయించబడ్డాడు. ఆ పాలేరు ఆ రైతు కోసం నిర్ణయించబడ్డాడు. అక్కడ నిర్ణయించబడిన వాడు, అక్కడ సెలెక్ట్ అయిపోయిన వాడు, రిజర్వ్డ్ చేయబడిన వాడు నిర్ణయించుకున్నాడు అంటే అర్థం ఏంటంటే రిజర్వ్డ్. ఏమండి, అతని కొరకు మాత్రమే సంవత్సరం కాలం పాటు పని చేయాలి. పక్క రైతు ఇంట్లో పని చేయకూడదు. అతను పొలం వెళ్తాడు, గేదెలకి కళ్ళెప తీస్తాడు, పాలు పితుకుతాడు, ఇంటికి వస్తాడు, అన్ని పనులు చేస్తాడు. ఏమండి, ఎంత కష్టపడతాడు తెలుసండి. ఎందుకు తెలుసండి? సంవత్సరం కాలం పాటు నిర్ణయం తీసుకున్నాడు, అయ్యా నీ దగ్గరే పని చేస్తాను నేను. ఎందుకో తెలుసా? ఆ 20 బస్తాల బియ్యం కోసం. ఏమండి, ఈ భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి కూడానండి దేవుని కొరకు నిర్ణయించబడిన వాడు, దేవుని కొరకు బ్రతకవలసిన వాడు, దేవునికి అడాప్ట్ అయిపోయాడు. నిజమండి, దేవునికి నిర్ణయించబడ్డాడు. 800 కోట్ల మంది పైబడి ఉన్నారు ఈరోజు ప్రపంచ జనాభాలో. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవుని కొరకు నిర్ణయించబడిన వాళ్ళు, రిజర్వ్డ్ అయిపోయారు మనుషులందరూ కూడా. ఎవరి కొరకయ్యా అంటే దేవుడి కొరకు. ఏం చెయ్యాలని?
సత్క్రియలు చేయడానికి, దేవుని పనులు చేయటానికి నిర్ణయించబడిన వాళ్ళు అందరూ కూడా. ఏమండి, మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తానండి. హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, మనం హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే వెంటనే టికెట్ ఇచ్చేస్తాడా, బస్ టికెట్ ఏదో లోకల్ టికెట్ లాగా ఇచ్చేస్తాడా, రిజర్వేషన్ చేయించుకోవాలి. ఎన్ని రోజుల ముందు అంటే 10 రోజుల ముందు, లేకపోతే దొరకవు మనకి. సీటు నెంబరు 20, సీటు నెంబరు 19వ తారీఖున లేకపోతే 25వ తారీఖున నేను హైదరాబాద్ వెళ్ళడానికి నాకు ఒక కాగితం, ఒక టికెట్ కావాలి, రిజర్వేషన్ అని పేరు మీద. అయితే డబ్బులు ఇవ్వి అంటాడు. డబ్బులు తీసుకుంటాడు. సీటు నెంబర్ 29 నీది, 25వ తారీఖున నీకు అది సీటు. ఎవరు వెళ్ళి కూర్చోరేక ఆ తేదీలో నీదే. ఏమండి, ఎన్ని రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్నాడు? 10 రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్నాడా? 10 రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత 10 రోజుల తర్వాత వెళ్ళి సీట్లో కూర్చుంటాడు. ఏమండి, దేవుడు కూడానండి మనుషులందరినీ కూడా రిజర్వేషన్ చేయించుకున్నాడండి. దేవుడికి రిజర్వ్ అయిపోయారు మనుషులందరూ. ఎన్ని రోజుల ముందు తెలుసా? 10 రోజుల ముందు కాదు, 20 రోజుల ముందు కాదు, అలాగని నెల రోజుల ముందు కాదు, సంవత్సరం ముందు కాదు, జగత్తు పునాది వేయబడక ముందే మనుషులందరూ రిజర్వ్ అయిపోయారు దేవునికి. కానీ మనిషి మాత్రం దేవుని కొరకు బ్రతకటం లేదు. మళ్ళీ చదవండి అన్నమాట, ఎంత బాగుంటుందో. ఇంకా పైకి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా అవునండి అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగాలని జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయం తీసుకున్నాడు. రిజర్వ్ అయిపోయాం, పనిలోకి వెళ్ళిపోవాలి మనం. ఏమండి, సత్క్రియలు చేయడానికి దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయించుకున్నామన్న సంగతి, దేవుడు మనలను సెలెక్ట్ చేసుకున్నాడు అన్న సంగతి ఈ ప్రపంచానికి ఇంకా తెలియలేదు. నేను నా భార్య కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు పుట్టింది, వాళ్ళ కొరకే, లోకం కొరకే. ఏమండి, రంగుల ప్రపంచాన్ని అనుభవించడం కొరకే పుట్టాననుకుంటున్నారు కదా, అలాగే బ్రతికేస్తున్నారు. కానీ అసలు సంగతి ఏంటో తెలుసండి? ఏమండి, దేవుడు నిర్ణయించుకుంటేనే తల్లి గర్భములోంచి బయటకు వచ్చాం మనం, లేకపోతే రాలిపోదుమండి. చూసారా, తన మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారం దయా సంకల్పం యేసుక్రీస్తు ద్వారా, అది తనకు కుమారులు కావాలి. ఎవరి ద్వారా అంటే నీ ద్వారా నా ద్వారా కాదు సుమా, యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి దేవునికి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఒక రైతు కోసము ఒక పాలేరు నిర్ణయించుకున్నాడు ఒప్పంద ప్రకారం. ఎలాగైతే చేసుకుంటాడో మనము కూడా రిజర్వ్ అయిపోయామండి దేవుడికి. చదవండి, తన ఎదుట పురుషుద్ధులు నిర్దోషులు ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను చూసారు తన కుమారుని ద్వారా తన కుమారులుగా స్వీకరించటానికి అన్నాడా లేదా? అన్నాడా? ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి మనమందరం కూడా. అండ్ డెలివరీ అయినప్పుడు అండి, హాస్పిటల్లో లేబర్ రూమ్ నా ఆఫీస్ పక్కనేనండి, నా రూమ్ పక్కనే ఉంటుంది. ఏమండి, భర్త అటు తిరుగుతూ ఉంటాడండి. లోన మగబిడ్డ ఆడబిడ్డ ఏం జరుగుతుంది ఏంటో కేకలను పడిపోతూ ఉంటాయండి. నర్సు గారు వచ్చి నీకు మగబిడ్డ పుట్టాడయ్యా అంటాడు. అనగానే ఆ చేతిలో ఉన్న బిడ్డను తీసుకొచ్చి భర్త చేతులు అలాగా పెడుతుందండి. అయ్యా నీకు మగబిడ్డ పుట్టాడని. ఏమంటే ఎంత సంతోషపడిపోతాడండి ఆయన తండ్రి కదా, చాలా సంతోషపడిపోతాడు కదా. ఏమండి, దేవుడు కూడా సంతోషపడాలి అంటే యేసుక్రీస్తు వారు, అయ్యా ఇదిగో నీ పిల్లలు ఇదిగోరయ్యా నా రక్తములు కడగబడి పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీ కొరకు భూమి మీద బ్రతికి ఇదిగో నీ చెంతకు చేరుతున్నారయ్యా. నువ్వు అనుకున్నాక జగత్తు పునాది వేయబడక ముందే నేను తీసుకున్నావు కదా,
ఆ విధంగానే నా రక్తములో కడుగబడి నీ కొరకు బ్రతికారయ్యాను మీ పిల్లలు. ఇదిగో నువ్వు స్వీకరించయ్యా, మీ పిల్లలను కుమారులుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు వారు వస్తాడు. నర్సు గారు వచ్చి ఇచ్చినట్టుగా యేసుక్రీస్తు వారు దేవుని కొరకు బ్రతికిన వాళ్ళందరినీ తండ్రికి అప్పగిస్తాడు. కుమారులుగా స్వీకరించయ్యా. నా ద్వారా కదా నువ్వు కోరుకున్నా. చాలా బాగా బ్రతికారు, నీ సంకల్పాన్ని తెలుసుకున్నారు, నీ ఉద్దేశాలను నెరవేర్చారు. అదండి దేవుని సంకల్పం మన బ్రతుకు వెనుక ఉన్నది. కానీ ఎవరికి తెలిసిండి చెప్పండి ఇది? ఆ సెంటెన్స్ అండి 4-6 వచనాలు ఎలా ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని సార్లు మాట్లాడుకుంటూ ఉండేది. అవునా? చాలా కష్టం అండి అది. అసలు బైబిలే చాలా కష్టం అండి, చాలా కష్టం. ప్రపంచములో అతి కష్టమైన పుస్తకం ఏదనంటే నేనేం చెప్తాను తెలుసా అండి? బైబిల్ అండి. దాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, మనోనేత్రంతో చదవాలి. ఏమండి? సంవత్సరాలు తర్పీదు పొంది ఏమండి ఇదిగో ఈ స్థాయిలోకి వచ్చి ఇంతగా మాట్లాడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, చూసారా? జగత్తు పునాది వేయబడక ముందే మనలందరినీ ప్రేమ చేత కావాలి, ప్రేమ ద్వారానే రావాలి, ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించాలి అనుకున్నాడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా. ఏమండి? అందుకేనండి మనం నిర్ణయించబడ్డాము, అందుకే మనం బ్రతకగలుగుతున్నాం. కానీ ఈ లోకములో బంధుత్వం బాంధవ్యానికి విలువిచ్చేసి, ఏమంటే ఈ లోకానికి విలువిచ్చేసి ఇదే శాశ్వతం అనుకుని బ్రతుకుతున్నామే కానీ అసలు ఉద్దేశం అది కాదండి బాబు. అసలు ఉద్దేశం అది కాదు. నువ్వు ఏ సంవత్సరంలో, ఏ కాలంలో, ఏ ఊరిలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో నువ్వు భూమి మీదకి రావాలో డిసైడ్ చేసుకున్నాడు దేవుడు. ఎప్పుడో తెలుసండి? జగత్తు పునాది వేయబడక ముందే. ఏదో ఒక టిక్కెట్ని 10 రోజుల ముందు, 20 రోజుల ముందు రిజర్వేషన్ చేయించుకున్నట్టు కాదు. భూమి మన పాదాల కింద ఉన్న భూమి పుట్టలేదు. ఆశ్చర్యంగా లేదు చెప్పండి? ఇటు నేను పుట్టడానికి జగత్తు పునాది వేయబడక ముందే డిసైడ్ అయిందా? అప్పుడే అంకురార్పణ జరిగిందా?